శివాయ. హాయ్ అండి, నా పేరు హరీష్. వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ సంచారి. ఈరోజు మనం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం సందర్శిద్దామండి. ముందుగా నేను విజయవాడ రైల్వే స్టేషన్కి చేరుకున్నాను. నేను ప్రయాణించబోయే రైలు నెంబర్ వచ్చేసి 22646. ఇది త్రివేంద్రం నార్త్ నుంచి ఇండోర్ జంక్షన్ వెళ్ళే అహల్యానగరి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి ప్రతి ఆదివారం ఉదయం 5:45 విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 3 గంటలకి ఉజ్జయిని చేరుకుంటుంది. విజయవాడ నుంచి ఉజ్జయిని వెళ్ళాలన్నా ఇండోర్ వెళ్ళాలన్నా మనకి డైలీ ట్రైన్స్ లేవు, వీక్లీ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2:30 కల్లా మేము ఉజ్జయిని చేరుకున్నాము. మేము వెళ్ళే సమయానికి ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్కి డైరెక్ట్ బస్సులు లేవు, ఇండోర్ వరకు మాత్రమే ఉన్నాయి. సో ఇండోర్ వరకు వెళ్ళి అక్కడి నుంచి ఓంకారేశ్వర్ చేరుకున్నాము. ఉజ్జయిని నుంచి ఇండోర్కి బస్ ఫేర్ వచ్చేసి 100 రూపీస్, గుర్తుంచుకోండి. అలా ఒక 3 అవర్స్ బస్ ప్రయాణంలో నర్మదా నది మీద సన్ రైజ్ చాలా బాగుంది. మీరు చూడండి ఎంత బాగుందో. మొదటిసారి ఓంకారేశ్వర్ వెళ్ళే వాళ్ళకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇదే జేపీ చౌక్. ఓంకారేశ్వర్ బస్ స్టాండ్లో బస్ దిగిన తర్వాత ఆటో వాళ్ళు మనల్ని ఇక్కడ వరకు తీసుకొస్తారు. మనిషికి 20 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ నుంచి దర్శనానికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడే చుట్టుపక్కల చాలా హోటల్స్ అండ్ ధర్మశాలలు ఉంటాయి. స్టార్టింగ్ బడ్జెట్ వచ్చేసి 300 నుంచి మనకి 2000 వరకు ఉంటాయి. మేము రూమ్ తీసుకోలేదు, ఓన్లీ లగేజెస్ పెట్టుకోవడానికి మాత్రమే రూమ్ తీసుకున్నాము. దాని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ మాత్రమే తీసుకున్నారు మాకు. నాకైతే 250 రూపీస్ చాలా తక్కువగానే అనిపించింది. ఇక్కడ నుంచే దర్శనానికి నడుచుకుంటూ స్ట్రైట్గా వెళ్తే హ్యాంగింగ్ బ్రిడ్జ్ వస్తుంది. బోట్లో వెళ్ళాలి అంటే రైట్ సైడ్ కొంచెం కిందకి మెట్లు దిగితే గోముఖ్ ఘాట్ ఉంటుంది. ఇదే గోముఖ్ ఘాట్. ఇక్కడ నుంచి మనిషికి 50 రూపాయలు తీసుకుంటారు. దర్శన లైన్ బోట్ దిగిన దగ్గరలోనే ఉంటుంది. నడవలేని వాళ్ళు పెద్దవాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇదే గోముఖ్ ఘాట్. చూడండి ఎంత బాగుందో. ఇక్కడే మేము నది స్నానం చేసి దర్శనానికి బయలుదేరాము. పదండి దర్శనానికి వెళ్దాం. అలా హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆ నర్మదా నదిని చూస్తుంటే ఎంత బాగుందో కదా. హిందూ మతంలో ఓం అక్షరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ జగత్ మొత్తం ఓంకారం నుండి ఏర్పడిందని అంటారు. మధ్యప్రదేశ్లో ఉన్న 2 జ్యోతిర్లింగాలు కేవలం 140 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటాయి. సో చాలామంది ఉజ్జయిని వచ్చి అక్కడ దర్శనం చేసుకొని తర్వాత ఓంకారేశ్వర దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగంతోనే నా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల సిరీస్ యాత్ర 1 స్టార్ట్ చేశాను. మేము వెళ్ళింది సోమవారం కావడం వల్ల జనాలు కొంచెం ఎక్కువగానే ఉన్నారు. అలా క్యూ లైన్లో ఉండి ఆ నదిలో అటు ఇటు తిరుగుతున్న బోట్లను చూస్తుంటే చెప్పడానికి మాటలు చాలా ఉంటాయి.
మాకు దర్శనానికి 4 గంటలు పట్టింది. అస్సలు టైం తెలియలేదు. అలా చూస్తూ ఉండిపోయాను ఆ ప్రాంతాన్ని, ఆ గుడి అందాన్ని. ఓంకారేశ్వర్ గురించి, టెంపుల్ గురించి కానీ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు కనుక నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఈ హరీష్ సంచారి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శించుకోండి. ఆ స్వామిని చూశాక ఏదో తెలియని మాటల్లో చెప్పలేని ఆనందం. అలా బయటికి వచ్చాక అగర్వాళ్ళ హోటల్ ఉంది. భోజనం 120 రూపాయలు, చాలా బాగుంది. నార్త్ ఇండియన్ థాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అలా లంచ్ చేసి మమలేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనానికి స్టార్ట్ అయ్యాం. మమలేశ్వర్ జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం 2 దర్శనం చేసుకుంటేనే మనకి ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం పూర్తయినట్టు గుర్తుంచుకోండి. మమలేశ్వర్ జ్యోతిర్లింగం దర్శించుకోవడానికి బోట్లో వెళ్ళాం. నర్మదా నదిలో అలా బోటింగ్ చేస్తుంటే చెప్పలేని అనుభూతి. అస్సలు మిస్ అవ్వదు. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. బోట్ దిగిన తర్వాత అలాగే ఆ మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్తే ఇలా ర్యాంప్ ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా హ్యాపీగా నడవచ్చు. అటు ఇటు షాప్స్తో ఆ దారి మొత్తం చాలా సందడిగా ఉంటుంది. ఎంతో పురాతనమైన అందమైన మమలేశ్వర టెంపుల్ చాలా బాగుంది. మమలేశ్వర్ జ్యోతిర్లింగం దర్శించుకోండి. ఇక్కడితో మన ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం కంప్లీట్ అయింది. నెక్స్ట్ మన ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన సిరీస్ యాత్రలో భాగంగా ఉజ్జయిని మహాకాళేశ్వర్ ట్రిప్ డీటెయిల్స్ త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అస్సలు మిస్ అవ్వకండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. Thank you.